సూపర్. సో బిగ్ బాస్లో బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, అందరూ ఎంజాయ్ చేశారు ఎక్స్ట్రీమ్లీ. బట్ ద థింగ్ ఈజ్ ఎప్పుడైనా అంటే ఈ పర్సనాలిటీ ఇలా మారిపోయాడు, ఈ పర్సనాలిటీ ఇలా మారిపోయింది, బ్యాక్ బిచ్చింగ్ అలాంటివి ఏమైనా జరిగాయా? బ్యాక్ బిచ్చింగ్ అనేది ఐ డోంట్ నో ఎందుకంటే బ్యాక్ బిచ్చింగ్ అంటే ఏంటి, నా వెనక వెళ్ళి మాట్లాడడం, నాకెలా తెలుస్తుంది, ఆడియన్స్ గా వేరే వాళ్ళకి తెలుస్తుంది. వచ్చాక చూడడం అలా చెక్ నేను వచ్చాక చూడలేదేమి. ఓకే, నాకు వద్దు అంటే ఇప్పుడు గతం గత అంటారా? ఇప్పుడు బయటికి వచ్చాక నిజంగా నేను నచ్చి నాతో ఇంకా ఫ్రెండ్స్ ఉండాలి అనుకునే వాళ్ళు నిజంగా బయటకు వచ్చాక కూడా కలుస్తారు. అండ్ చాలామంది అలా కలిసారు. సో ఇప్పుడు నేను అక్కడ వేరే వాళ్ళు నాతో అక్కడ ఒకలా ఉండి ఇక్కడ బ్యాక్ బిచ్చింగ్ ఏమైనా చేస్తుంటే వాళ్ళు రియల్ లైఫ్లో నన్ను కలవరు కదా. అదే నా పాయింట్. ఇప్పుడు చాలామంది నాకు జెన్యున్గా కనెక్ట్ అయ్యారు అండ్ నేను వాళ్ళని బయట కలుస్తున్నా, దానిలోనే నాకు అర్థమవుతుంది చాలా జెన్యున్ బాండ్ కూడా ఫార్మ్ అయ్యింది. సో బ్యాక్ బిచ్చింగ్ గురించి నాకు తెలియదు. కానీ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్? ఎందుకు ఇలా మారారు అనేది. కొంతమంది అనిపించింది ఏంటి ఇలా మారుతున్నారు. స్టార్టింగ్లో విష్ణుది అనిపించింది. అంటే అప్పుడు స్టార్టింగ్లో ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో ఏది తెలియదు కదా, సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే అంతా తెలుస్తుంది. సో విష్ణు కోపం ఎప్పుడూ చూడలేదు. సో మధ్యలో మాది కొంచెం గొడవ స్టార్ట్ అయినప్పుడు మొత్తం ప్రేమతో ఉన్న విష్ణు కోపంలో ఎలా రియాక్ట్ అవుతుందో తెలిసింది. అప్పుడు అనిపించేది అబ్బా ఇలా మంచి అమ్మాయిలా కైండ్గా చూపించుకుంటుంది కదా, ఈ కోపం ఏంటి అనేసి. దాని తర్వాత తెలిసింది ప్రతి ఒక్కరూ కోపంలో ఒక్కొక్కలా రియాక్ట్ అవుతారు. సో వాళ్ళు మారిపోయారని కాదు, సిచ్యువేషన్ మారింది కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం మారుతుంది అంతే. సో విష్ణు గురించి అలా. బట్ చాలా పాయింట్స్లో గౌతమ్ నాకు మారినట్టు అనిపించింది. అంటే ఆయన చెప్పే మాటలు స్టార్టింగ్లో ఒకలా ఉండే, లాస్ట్లో వేరేలా ఉండే. సో ఐ ఫెల్ట్ గౌతమ్ చాలా పాయింట్స్లో డిఫరెంట్ యాంగిల్స్, వేరే యాంగిల్స్, వేరియేషన్స్. మేబీ అది గేమ్ ప్లేనా స్ట్రాటజీగా తెలీదు. బట్ ఆయన స్ట్రాటజీ ఆయనకే గుర్తులేదు అంటే ఇలా తేడా వచ్చేస్తుంది. ఓకే, స్టార్టింగ్లో ఒక మాట ఆయన గురించే చెప్పుకోవడం, దాని తర్వాత వేరే మాట చెప్పుకోవడం. అరే నువ్వు సేమ్ పర్సన్ కదా, వేరే ఎగ్జాక్ట్లీ అలా అనిపించింది. సో కొన్ని సిచ్యుయేషన్స్లో నాకు అలా అనిపించింది ఆయనతో.